నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఆ మహాగణపతి ఆశీస్సులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పలమనేరు ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంపులో వినాయక చవితి సందర్భంగా ఏనుగులకు పూజలు నిర్వహిస్తుండగా ప్రమాదం. ట్రైనీగా విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఏనుగు దాడి. తలపై తీవ్ర గాయం కావడంతో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అటవీ అధికారులు. వార్తల్లోని వివరాలు. విఘ్నాలను తొలగించి జ్ఞానాన్ని విజయాలను అందించే ఆ మహాగణపతి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా భగవంతుడు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటూ ఈ వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా వినాయకుడిని మనం పూజించేటప్పుడు విఘ్నాలు తొలగిపోవాలని మనం పూజిస్తాం. అదేవిధంగా జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పి మనం పూజిస్తాం. అవి రెండూ కూడా ఆయన ద్వారా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా విగ్రహాలు కూడా పెట్టడం, ప్రతి చోట వినాయకుని విగ్రహాలు పెట్టి మనం పూజలు చేస్తాం. వాటినన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా దానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ మనం వినాయక చవితి సందర్భంగా చేసేటువంటి పూజల సందర్భంగా కానీ పెట్టేటువంటి డీజిల్ పాటలు కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా భక్తితో ఆ కార్యక్రమాలు చేసుకోమని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ, ప్రభుత్వ పరంగా ఉచితంగా మనకు వారికి విద్యుత్ శక్తి కూడా వినాయక్ సంబంధించినటువంటి విద్యుత్ శక్తి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకొని ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ప్రజలు కూడా ఇతరులకు ఇబ్బంది లేకుండా మనము వినాయకుని పూజ దిగ్విజయంగా నిర్విఘ్నంగా చేసుకోవాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుమల తరహాలో కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రభుత్వం తరపున స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 4 కోట్ల రూపాయలతో నిర్మాణం గావించిన అన్నప్రసాదం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు జరగనున్న సందర్భంగా వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమర్పించారు. పట్టు వస్త్రాలు మంత్రివర్యులతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు చిత్తూరు శాసనసభ్యులు మురళీమోహన్, గురజాల జగన్మోహన్, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, అడిషనల్ ఎస్పీ రామకృష్ణ మరియు ఇతర ఉన్నత అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రికి జిల్లా కలెక్టర్, శాసనసభ్యులకు వేద పండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం కళ్యాణ వేదికలో జరిగిన వినాయక స్వామివారి వ్రతకల్పంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, ఆలయ ఈవో పెంచల్ కిషోర్ అందజేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ, మరీ ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ. ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది, కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో
వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం. మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం, స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది. ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని, ఎటువంటి విఘ్నాలు లేనటువంటి సమాజ స్థాపన జరగాలి, అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని చెప్పి ఆ యొక్క వినాయక స్వామి వారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్నప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు 4 కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. గతంలో ఈ అన్నప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి 2500 మాత్రమే ఇందులో ఈ యొక్క అన్నప్రసాద వితరణ జరిగేది. ఈరోజు ఈ నూతన భవనం, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీస్సులతో వారు ఇచ్చిన ఆదేశాలను అమలు పరుస్తూ దాదాపు 4 కోట్ల రూపాయల పైచిలుకు అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. చిత్తూరు జిల్లా పలంనేరు ముసల్లమడుగు ఎలిఫెంట్ క్యాంపులో వినాయక చవితి సందర్భంగా ఏనుగులకు పూజలు నిర్వహిస్తూ ఉండగా ట్రైనీగా విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఏనుగు దాడి చేసింది. పలంనేరు ముసల్లమడుగు ఎలిఫెంట్ క్యాంపులో వినాయక చవితి సందర్భంగా ఏనుగులకు పూజలు నిర్వహిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ట్రైనీగా విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఏనుగు దాడి చేసింది. ఎలిఫెంట్ క్యాంపులోని ఏనుగులకు పూజలు చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గజరాజులకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూ ఉండగా రఘునాథ్ను తొండంతో విసిరికొట్టింది. తలపై తీవ్ర గాయం కావడంతో అటవీ అధికారులు పలనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సందర్భంగా ఎలిఫెంట్స్కు కొంత అంటే మంచి ఫుడ్ పెడదామంటే ఎర్ర పండ్లు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టే సందర్భంలో అట్లా వినాయకుని బొమ్మ పెట్టి పూజ చేసే కార్యక్రమంలో అందరూ అక్కడ ఉండే ఎలిఫెంట్స్ అంతా చుట్టుపక్కల చుట్టూ నిలబెట్టి ఉండగా సార్ కొద్ది ఎలిఫెంట్ పక్కకు పోవడం జరిగింది. ఎలిఫెంట్ జస్ట్ తొండము తగిలి బోర్ల పడిపోవడం జరిగింది. పడిపోయినప్పుడు చిన్న దెబ్బలు జరిగింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం జరుగుతుంది. సార్ పేరు ఏమైనా డ్యూటీ? రఘునాథ్ రిటైర్డ్ రేంజ్ ఆఫీసర్. సార్ ఇప్పుడు ఎలిఫెంట్స్ వచ్చే వాళ్ళ నుంచి ఆర్డర్ కింద ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎలిఫెంట్స్ ట్రైనింగ్ ఇస్తూ దాన్ని ఏ విధంగా అంటే ఆల్రెడీ అనుభవజ్ఞులు కాబట్టి ఎలిఫెంట్స్ ఇష్యూలు ఆయన వచ్చిన వాళ్ళ నుంచి కొత్త ఎలిఫెంట్స్ ఏ విధంగా దాన్ని ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా మనం చేయాలనే ఉద్దేశంతో సార్ అక్కడే ఎవ్రీడే వస్తున్నాడు. కాబట్టి జస్ట్ ఓన్లీ ఆ సందర్భంలో ఆ తొండ తగిలినప్పుడు కింద పడిపోయినప్పుడు మనిషి లావుగా ఉంటున్నాడు కాబట్టి కొద్దిగా లైట్ అక్కడక్కడ స్క్రాచ్ చేస్తారు తగిలింది. జయంతి ఎక్కడికి ఎక్కడికి పోతున్నారు? హాస్పిటల్ చిత్తూరుకి తీసుకెళ్తున్నామండి. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళు తీసుకురమ్మన్నారు. వాళ్ళు ఏ హాస్పిటల్లో చూస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన మహారాష్ట్ర గవర్నర్ ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆయనకు మంత్రి నారాయణ, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు, ఎమ్మెల్యే పులివర్తి నాని మరియు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డిలతో కలిసి ఘన స్వాగతం పలికి ఆయనతో కలిసి పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. This is day Lord Ganesh has born and Lord Ganesh has blessing the whole humanity, and I am very happy to visit Padmavati Taya temple and Tirumala Srinivasa Venkateswara Perumal temple, and I pray today that God and Goddess should bless
all of us with a very health and చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని గత 13 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తుమ్మలగుంటలో వినూత్నంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం తుమ్ముర వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశామని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ప్రజలందరికీ మంచి మేలు జరుగుతుందని మనస్ఫూర్తి భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా తుమ్మలగుంటలో గత 13 సంవత్సరాలుగా వినూత్నంగా మట్టి వినాయక స్వామిని మనం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా మనం ఎగ్జాంపుల్గా నిలవాలని చెప్పి గత 13 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క టైపు ఒక్కొక్క వినూత్నంగా మనం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తుంబూరు వినాయక స్వామి అని చెప్పి చేతిలో వీణ, అదేవిధంగా భగవంతుడు మన శివాలయం మీద కూర్చొని ధ్యానముద్రలో ఉండే వినాయక స్వామిని ఇక్కడ తయారు చేయడం జరిగింది. మొత్తం కూడా ప్యూర్ మట్టితో తయారు చేసి వెనకాల కూడా ఒక పేపర్తో శివాలయం తయారు చేయడం జరిగింది. అంటే ఏ విధంగా పర్యావరణం చేయాలో అని చెప్పి మనం కూడా ఎగ్జాంపుల్ ఇన్వాల్వ్ ఈ విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 116 కేజీ లడ్డు కూడా మనం ఇక్కడ ప్రజల కోసం ప్రదర్శించడం జరిగింది. ఇదంతా కూడా 5వ రోజు వేలంపాట జరుగుతుంది. అదేవిధంగా మనం 5వ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా తుమ్మలగుంటకు వచ్చి దర్శించుకొని భగవంతుని ఆశీస్సులు పొందాల్సిందిగా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాను. నేడు వినాయక చవితి పండుగ పర్వదినం భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి తిథి హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని వాడవాడల గణనాథుని విగ్రహాలు ఆయా కమిటీ సభ్యులు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక పూజలతో కోలాటంగా వినాయక చవితి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తిలో ఓటేరు కాలువ వద్ద హిరణ్యాసురుని సంహరించే రూపంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండటం నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శబరిమలై దేవస్థానం శెట్టిలో అయ్యప్ప స్వామిగా కొలువైన విఘ్నేశ్వరుడు గాంధీ వీధి రామాలయం నందు శబరిమలైలో మకర జ్యోతి నాడు బాల అయ్యప్పగా రూపంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండటం, కైకాలి వీధి నందు దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తిలో మూగ జీవాలైన 3 జీవాలకు ముక్తినిచ్చిన వాటితో సర్పం, సాలిపురుగు, ఏనుగు కలిసి ఏనుగుపై కొలువు తీరిన గణనాథుడు వాయులింగాన్ని అభిషేకించడం గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వినాయక చవితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ పురాతన ఇతిహాసాలు, పురాణాలు ప్రతి యుగంలో ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు అవతార పురుషుడై వస్తాడని తెలియజేసే విధంగా ప్రత్యేక గణపతులను ఏర్పాటు చేశామని, వీటి చరిత్రను తద్వారా సనాతన ధర్మాలను భావితరాలకు తెలియజేసే విధంగా ప్రత్యేక గణపతులను ఏర్పాటు చేశామని, నేటి యువతకు భావితరాలకు మరియు తమ ఇతిహాసాల గురించి పురాణాలను తెలియజేస్తే భవిష్యత్తులో భావితరాలు వాటిని రక్షించుకుంటూ ముందుకు పోతాయని, నేటి యుగంలో ధర్మం అంతరించిపోతోందని, వివిధ రూపాల్లో కొలువై ఉన్న గణనాథుడై యుగ పురుషుడై వచ్చి నేడు సనాతన ధర్మాలను కాపాడాలని ఇలాంటి కాన్సెప్ట్ ను ఎంచుకున్నామని తెలియజేశారు. ప్రకృతి ప్రేమికులైన తాము మట్టి గణపతులనే పూజిస్తున్నామని, మట్టి గణపతులను వాడి భావితరాలకు ఎటువంటి కలుషితం లేని స్వచ్ఛమైన ప్రకృతిని అందజేయాలని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలంలో ప్రతి సంవత్సరము ఒక వినూతన నేపథ్యంలో వినాయక స్వామి మండపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో 2020 ఈ సంవత్సరంలో కానీ మేము ఎంచుకున్న నేపథ్యం అంటే హిరణ్యకశిపుని సంహరించే నేపథ్యంలో మేము ఈ సంవత్సరం మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యం ఎందుకు ఎంచుకున్నామంటే మన పురాణాల గురించి, ఇతిహాసాల గురించి జనాలకు ఇంతవరకు ఇంకా తెలియాలి, ఇంకా తెలుసుకోవాల్సిన, అవగాహన చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తెలిసేందుకు ఈ నేపథ్యం ఎదుర్కొన్నాం. మన నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈసారి బంకమట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈసారి మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అయ్యప్ప స్వామి కలిని సంహరించాడు. కలిని సంహరించడం అనేది కాకుండా న్యాయం, ధర్మం దానిపై అయ్యప్ప స్వామి నిలబడి వీటిని కాపాడాడు. అలాగే అయ్యప్ప స్వామి రూపంలో మన వినాయకుడు కూడా ఈసారి మనందరికీ ఎలాగైతే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఉంటాడో అదే విధంగా మన రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ దగ్గర అట్లానే మీకు ఈ 5 రోజులు మీకు కనపడతాడు. మీరు అలాగే సనాతన ధర్మం గురించి మన భావితరాలకు తెలియజేయాలని మాకు ఒక చిన్న ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. కొత్తపేట కైకాల వీధి శ్రీకాళహస్తి విఘ్నరాజ గణపతి యూత్ వాళ్ళు మేము చేస్తున్నాము. ఈసారి ఏంటంటే మన శ్రీకాళహస్తి ఎలాగో శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు, ఆ 3 మూగజీవులు ఎలాగ మనకు కాళహస్తి వాయులింగంకి ఎలాగ పూజ చేశాయో అలాంటి కాన్సెప్ట్స్తో ఈసారి మేము ఏం చేశామంటే వాళ్ళ కొడుకైన వినాయకుడిని కూడా ఏనుగు మీద ప్రతిష్ఠించి ఆ 3 మూగజీవులతో పాటు ఈయన కూడా శివుడికి
పూజ చేస్తూ అభిషేకం చేస్తూ ఈసారి మేము ఇక ఈ వినాయకుడిని ప్రదర్శించాము. తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసు సిబ్బంది నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బంది వద్దకు వచ్చి వినాయక చవితి శుభాకాంక్షలు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యం కేసులతో శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి ఆటవిడుపును కలిగించి కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పిందని ఎస్పీ అన్నారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు వీక్షణాలు జిల్లా ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆ లంబోదరుడు దీవించాలని ఆయన ఆకాంక్షించారు. నేరాల అదుపులో, నేరస్తుల ఛేదనలో మరియు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్టు తెలిపారు. మానవుడు విజ్ఞానం మేధోమదనంలో ఎన్నో వింతలు విశేషాలు ప్రపంచానికి తెలియజేస్తున్నప్పటికీ తనకు అంతుపట్టని ఈ విశ్వసృష్టి రహస్యంగానే మిగిలిపోతోందని, దీనిని బట్టి మనిషి కంటే అతీతమైన ఒక మహత్తర శక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తోందని, అదే భగవంతుడని ఆయన వ్యాఖ్యానించారు. భగవంతుని శోధించడం మాని ఆయన కృపకు పాత్రులవ్వటానికి అవసరమైన మార్గాలు వెతకడం ఉత్తమమని సూచించారు. సత్ప్రవర్తన ఇది ఒక నిర్వహణలో నిబద్ధత చేస్తున్న ఉద్యోగం పట్ల గౌరవం ఉన్నప్పుడే సమాజంలో పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఏఎస్పీ వెంకట్రావు, ఎల్ఎన్ఓ రవి మనోహరాచారి, ఏఆర్ఎస్పీ, డిఎస్పీలు, సిఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఆ మహాగణపతి ఆశీస్సులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు. వినాయక చవితి పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పలమనేరు ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంపులో వినాయక చవితి సందర్భంగా ఏనుగులకు పూజలు నిర్వహిస్తుండగా ప్రమాదం. ట్రైనీగా విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ రేంజర్ రఘునాథ్ పై ఏనుగు దాడి. తలపై తీవ్ర గాయం కావడంతో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అటవీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.